ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత 3 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో జిల్లాలో ప్రవహిస్తున్న గోదావరి, ప్రాణహిత, పెన్గంగ నదుల్లో వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. దీంతో నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అటు సింగరేణి ప్రాంతంలోని ఓపెన్ కాస్ట్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. మరోవైపు వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. కురుస్తున్నటువంటి వర్షాలతో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా వాగులు వంకలు ఉప్పొంగి కూడా జనజీవనానికి అయితే తీవ్ర విఘాతం కలుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా మంచిర్యాల జిల్లాలోని వేమనపల్లి, కోటపల్లి మండలాలతో పాటు అదేవిధంగా కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా చింతనమానపల్లి, బెజ్జూరు మండలాల్లో లోతట్టు ప్రాంతాలలో ఏదైతే లోతట్టు లెవెల్ వంతెనలపై నుంచి కూడా భారీగా కూడా వరద నీరు చేరుతుంటుందో దాదాపు 12 గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయినట్టు కూడా తెలుస్తా ఉన్నది. దీనికి సంబంధించి కూడా మొత్తం కూడా ఏదైతే ఇప్పటికే కూడా మా సింగరేణికి సంబంధించి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు, అదేవిధంగా మంచిర్యాల జిల్లాలకు సంబంధించి కూడా ఇటు గోలేటి ఓపెన్ కాస్ట్లకు సంబంధించి డోర్లీ, అదేవిధంగా ఖైరుగూడ కావచ్చు, అదేవిధంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా శ్రీరాంపూర్ డివిజన్లోని ఇందారం ఓసీపీ, అదేవిధంగా కూడా మందమారికి సంబంధించి కూడా మందమారిలోని కేకే ఓసీలో కూడా పూర్తిగా కూడా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మనం శ్రీరాంపూర్ ఓసీ వద్ద ఉన్నాం. ఇక్కడ కూడా ఏదైతే ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో కూడా మొత్తం కూడా బొగ్గు ఉత్పత్తికి అయితే తీవ్ర అంతరాయం అయితే ఏర్పడింది. ముఖ్యంగా కూడా బెల్లంపల్లి డివిజన్ కావచ్చు, అదేవిధంగా మంచిర్యాల డివిజన్కి సంబంధించి కూడా ఇప్పటికీ 35,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అయితే విఘాతం కలిగినట్టు కూడా అధికారులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా మొత్తం కూడా శ్రీరాంపూర్ కావచ్చు, అదేవిధంగా కూడా ఇందారం ఓసీపీలలో కూడా పూర్తిగా కూడా ఓసీపీలలో కూడా వరద నీరు చేరుతుండటంతో కూడా ముఖ్యంగా ఏదైతే బొగ్గు ఓసీపీలన్నీ కూడా మొత్తం బురదమయమై కూడా బొగ్గు ఉత్పత్తికి తీవ్ర విఘాతం కలిగింది. ఎక్కడైతే బొగ్గును తీసినటువంటి ఆ ప్రాంతంలోనే బొగ్గును బయటికి పంపడానికి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎక్కడికక్కడ వాహనాలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి మనం విజువల్స్లో చూడొచ్చు. ముఖ్యంగా కూడా ఏదైతే మొత్తం కూడా సింగరేణికి వ్యాప్తంగా ఇటు ఏదైతే కొత్తగూడ నుంచి మొదలుకొని అదేవిధంగా కూడా గోలేటి వరకు ఉన్నటువంటి ఓసీపీలలో కూడా మొత్తం కూడా బృద్ధమయం అయి కూడా మొత్తం కూడా పూర్తిగా కూడా బొగ్గు ఉత్పత్తికి అయితే విఘాతం కలిగింది. ముఖ్యంగా కూడా సింగరేణి వ్యాప్తంగా కూడా దాదాపు 35,000 లక్ష టన్నుల బొగ్గు ఉత్పత్తికి అయితే అంతరాయం ఏర్పడినట్టు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా కూడా టోటల్ ఆర్థికంగా కూడా సింగరేణి కూడా 35 కోట్ల నష్టం వచ్చినట్టు కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా మరో 2 రోజుల పాటు కూడా ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే కూడా ఇటు జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ కావచ్చు, ఇతర అధికారులు కూడా పూర్తిగా కూడా ఏదైతే అన్ని టోల్ ఫ్రీ నెంబర్లను కూడా ఏర్పాటు చేసి కూడా చర్యలు చేపట్టడానికి కూడా అన్ని రంగం అయితే సిద్ధం చేసి అధికారులు అయితే అలర్ట్ కావడం జరిగింది. సింగరేణికి సంబంధించి సింగరేణి అధికారులు కావచ్చు, అదేవిధంగా కూడా జిల్లా కలెక్టర్లు కూడా ఇప్పటికే కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి కూడా ఖచ్చితంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఏదేమైనప్పుడు కూడా సింగరేణి వ్యాప్తంగా కూడా ఈ గత 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో కూడా భారీగా కూడా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడినట్టు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.